జగన్మోహన్ రెడ్డి తెనాలికి పోయాడు. తెనాలిలో పోయినప్పుడు చీఎం అని జనాలు అరుస్తుంటే మా పిచ్చోడు, మా హాఫ్ టికెట్ అది సీఎం అనుకున్నాడు. తిక్కనాయాలా, అది సీఎం కాదురా, చీఎం అంటే నిన్ను చీ కొడుతున్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ గుర్తుపెట్టుకోవాలని కూడా మనవి చేస్తా ఉన్నాం. ఆ రోజు బాబు గారిని ఏదంటే అది రోడ్లో కొట్టాలా, చంద్రబాబు గారిని రోడ్లో కొట్టాలా అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వచ్చింది. ఈరోజు నేను అడుగుతున్నా, సిబిఎన్ గారి మీద ఉండే కేసులు 24. ఆ 24 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారో ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు? ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు అదొక కేసు, పబ్లిక్ మీటింగ్ లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు అదొక కేసు, ఒక పబ్లిక్ మీటింగ్ లో లౌడ్ స్పీకర్లు వాడారు అది ఒక కేసు. తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా? కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబు గారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు? మా హాఫ్ టికెట్ తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు, పిల్లకాయలు, చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. ఒక అమ్మాయిని చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలుస్తాడు. ఈ రోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి, ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి అమ్మాయిల్ని రేపు పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? వాళ్ళ కోసం తెనాలికి పోయి చీఎం అన్నారు, అన్నారు. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళని తిడతావా? దొంగ కేసులని చెప్తావా? కొన్ని కేసులు నీ సమయంలోనే జరిగినాయి. నువ్వు ఒక రౌడీ షీటర్ అని మీ వాళ్ళే నీ హయాంలోనే అతని మీద కేసులు పడ్డాయి. ఎంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ మీద. ఈరోజు ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. చెప్పుతో కొట్టాలా? ఎందుకంటే 3 హీనుళ్ళు, 3 రౌడీ షీటర్లు, రిప్పులు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని? ఈ రోజు మేము అడుగుతున్నాం, నీ గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి పక్కన పెట్టు. 31 కేసులు ఉన్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నా. చెప్పుతో కొట్టాలా లేదా? నువ్వే చెప్పు అని అడుగుతున్నా. 3452 3452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. అది మగాడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తాను. ఇంకొక ఆయన అంబాటి రాంబాబు, ఆయన పొళ్ళు కొరికాడంట. పొళ్ళిట తిక్కనా కొడక, పొళ్ళు ఓడగొడతారా రే? ఏంది పొళ్ళు? పోలీసు వాళ్ళని చూసి ఏం చేస్తావా? మేము అనేది ఒకటే, ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలి. ఇంకా ఎన్ని రోజులు నీ కేసులు ట్రయల్కి వచ్చేదానికి, ఎన్ని రోజులు నీకు ఈ కేసులు జరుగుతాయి? ఇంకొక 5000 రోజులు జరగద్దా? ఇప్పుడు 5000 రోజులు జరిగినాయి. ఎంతమంది హైకోర్టు జడ్జిలు మారారు, సుప్రీంకోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5000 రోజుల్లో? నీకు సంబంధించిన నీ ట్రయల్ కోర్టు జడ్జిలు ఎంతమంది మారారు ఈ 5000 రోజుల్లో? ఏం జరుగుతుందని అడుగుతున్నాం. నువ్వు మొగోడువైతే రా, కోర్టుకు పో, ఏ వాయిదా అడగను, నాకొద్దు, వాయిదాలు వద్దు, 6 నెలల్లో నా కేసు తీర్పిండి అన్నాడు. కూటమి ప్రభుత్వం నీ వెనకుంటది ఈ విషయంలో. మేమందరం మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. నువ్వు మొగాడు అయితే రా. ఇంకోటి కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు గౌరవంగా మాట్లాడితే మేము గౌరవంగా మాట్లాడతాం. నువ్వు రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే మేము రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడతాం. నువ్వు మాకు విలువిస్తే మేము మీకు విలువిస్తాం. అంతేగాని ఏది కూడా 1 వే ట్రాఫిక్ ఉండదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నో 1 వే ట్రాఫిక్.
You give respect and take respect. You give respect, we'll give you more respect than what you give us. And that's a promise.